రెడీ అడుగు. అనే రజాకార్ సినిమా ఎలా అనిపించింది? సినిమా అన్న అది నరాలు లేచినాయి అన్న. అలాంటి సినిమాలు కావాలన్న. ఆ కేజీఎఫ్, బాహుబలి, త్రిపురాలు చూసే బదులు మన చరిత్ర అన్న. ఇప్పుడేమో మంచిగా ఐమాక్స్ వచ్చి పాప్కార్న్ కూర్చొని తింటున్నారు కాలేజ్ స్టూడెంట్స్. ఒకప్పుడు మన చరిత్ర ఎలా ఉంది, ఎంత కష్టపడితే మనకి ఈ ఫ్రీడమ్ వచ్చింది, అసలు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ రేంజ్ ఏంది, మన హైదరాబాద్ కి అంత చేసిన ఆయన ఒక విగ్రహం లేదు. ఒకసారి అటు ప్లాన్ చేయాలి. అంబేద్కర్ విగ్రహం పెట్టారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హైదరాబాద్ ఎంత చేశాడు, ఆయన విగ్రహం పెట్టరైందన్న. నిజంగా రజాకార్ సినిమాకి ఆస్కర్ వచ్చినా తప్పులేదన్న. ఆ రేంజ్ ఎలివేషన్స్, అసలు యాక్టర్స్ అన్న వాళ్ళు జీవించారన్న. నరాలు కట్ అయినా నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తా ఉంటే. నిజంగా చరిత్ర తెలిసింది రజాకార్ సినిమా చూసాక. ఇలాంటి సినిమాలు కావాలన్నా. సినిమాలు కట్టగా ఆడలేదేమో గానీ నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఏడుస్తాడన్న. రజాకార్ లాంటి సినిమాలు ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి, బీటెక్ చేసే స్టూడెంట్స్, డాక్టర్స్, ఎవరైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళందరూ ఒకసారి తెచ్చేయాల్సిన పాయింట్ అన్న రజాకార్ సినిమా. నిజంగా రజాకార్ సినిమా చూస్తే నిజంగా ఆ కొన్ని సీన్లు ఉంటాయన్న. డమ్మ బాహుబలి, కేజీఎఫ్, త్రిపురాలు కూడా చూడలే నేను. ఎంత ఘోరంగా చూపించాలి అంత ఘోరంగా చూపించేశారు. బిడ్డనేసి తొక్కేసుడు డమ్మ. అసలు ప్రేమ యాక్టింగ్ గాని, అనసూయ యాక్టింగ్ గాని జీవించారన్న వాళ్ళు. మన హైదరాబాద్ కోసం ఇంత కష్టపడ్డారని ఆ సినిమా చూస్తే నాకు అర్థమైందన్న. అలాంటి సినిమాలకి నంది అవార్డు, ఆస్కర్ అవార్డు, నేషనల్ అవార్డు ఏది ఇచ్చినా తప్పలేదన్న. అంత బాగున్న సినిమాని ట్రోల్ చేస్తున్నారు బ్రో, ఎందుకంటారు మరి? అన్న వాళ్ళ ట్రోలింగ్ నాకు సంబంధం లేదన్న. నేను ఒక నార్మల్ ఆడియన్స్ నాకు సినిమా చూసా, నాకు సినిమాకి నచ్చింది. నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. ట్రోలింగ్ చేసే ట్రోలింగ్ చేయండి. సినిమా అయితే మంచి చూడాల్సిన సినిమా, మస్ట్ వాచ్ మూవీ రజాకార్. థ్యాంక్ యూ. ఓకేనా?